అన్నదానం కన్నా మించేది లేదని పేర్కొన్నారు గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ మరియు పాయల్ శంకర్ ఫౌండేషన్ నిర్వహణలో చేపట్టిన 5 రూపాయలకే భోజనం పథకాన్ని స్థానిక వినాయక చౌక్లోని గోపాలకట్నం మధురం వద్ద ఇస్కాన్ నిర్వాహకులతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానాలలోకెల్లా గొప్పది అన్నదానం. అటువంటి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతలో చేయాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇటు రైతు బజార్ మరియు వినాయక చౌక్ ప్రాంతాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు వివిధ పనుల కోసం వచ్చేవారు అధిక సంఖ్యలో ఉంటారని, అటువంటి వారందరికీ అతి తక్కువ ధరతో భోజనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇస్కాన్ సంస్థ వారితో కలిసి పాయల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అని తెలిపారు. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వారితో కలిసి రైతుల కోసం వివిధ మార్కెట్ యార్డులలో భోజనాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. सदापूर्ण शंकर प्राणवल्लभ भक्ति ज्ञान वैराग्य सिद्धार्थम మనం తినే ఆహారంలో దీని మీదనే మన శరీరము మనసు అన్ని ఆధారపడి ఉంటాయి. ఇస్కాన్ సంస్థ తరపు నుంచి శుచిగా శుభ్రంగా రుచికరమైన రోజు అప్పటికప్పుడే వండి మనకు రోజు 2 గంటల పాటు 2-3 గంటల పాటు 5 రూపాయలు మాత్రమే తీసుకొని అందరికీ భోజనం పెడతారు. దీన్ని మనమందరం కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ సేవను, ఎందుకంటే ఆకలి ఉన్నవారు తప్పకుండా ఈ ప్రసాదంగా స్వీకరించాలి. దీంట్లో ఉల్లిపాయ కూడా లేకుండా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో భగవంతుడి నామస్మరణ చేస్తూ ఈ వంట వండుతారు కనుక ఈ వంటలో చేస్తున్న భోజనంలో వంటలో తప్పకుండా భగవత్ ఆశీర్వాదం ఉంటుంది కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చాలని ప్రత్యేకంగా ఇస్కాన్ సంస్థ మరి అదేవిధంగా వారితో కలిసి ప్రయాణం చేయడానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ ఈ ఆదిలాబాద్ పట్టణంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు నుంచి రాధా గోవింద అన్నక్షేత్రం ద్వారా ఈ యొక్క 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీద ప్రారంభించడం, ఎన్ని దానాలు చేసినా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇది ఇంతటితో కాకుండా రేపు రాబో రోజులలో రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాం. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు మార్కెట్కి వచ్చినప్పుడు మరి ఖరీదైనటువంటి హోటల్ భోజనం చేసి ఆరోగ్యంగా లేనటువంటి ఆ యొక్క భోజనాలు చేసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి బదులు వారికి కూడా మంచి భోజనం అందించాలన్నటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఉంది.